నార్త్ కొరియాలో ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ హెయిర్ కటింగ్స్ చేసుకోవాలంట. ఈ కంట్రీలో మైక్రో ఓవెన్ ని వాడడం కూడా ఇల్లీగల్. ఈ నార్త్ కొరియాలో బైబిల్ ని బ్యాన్ చేశారు. ఈ కంట్రీలో ఫారెన్ సాంగ్స్ మరియు మూవీస్ కూడా చూడకూడదు. ఈ కంట్రీలో మైక్రో ఓవెన్ ని వాడడం కూడా ఇల్లీగల్. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ తీసుకోవాలంట. ఇక్కడ మరొక వింతైనటువంటి రూల్ కూడా ఉంది. ఆ రూల్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్ చేశాడంటే వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఆ యొక్క క్రైమ్ కి పనిష్ అవ్వాల్సిందే. అంతేకాదు పిల్లలు స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళు కూర్చున్నటువంటి టేబుల్స్ కి మరియు చైర్స్ కూడా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది సపరేట్ కాదు, వాళ్ళ స్కూల్ ఫీజులోనే దాన్ని ఇంక్లూడ్ చేస్తారట. ఈ నార్త్ కొరియాలో వరల్డ్ వైడ్ బాస్కెట్ బాల్ కి ఒక రూల్ ఉంటే వీళ్ళకి మాత్రం సపరేట్ రూల్ ఉంటుందంట. ఈ యొక్క రూల్ ని జూచిక్ క్యాలెండర్ అని పిలుస్తారట. ఈ క్యాలెండర్ ని ఫాలో అయ్యి ఈ యొక్క నార్త్ కొరియా బాస్కెట్ బాల్ కి సపరేట్ రూల్స్ అయితే పెట్టుకునిందట. ఈ యొక్క నార్త్ కొరియాలో క్యాపిటల్ సిటీలో బతకాలంటే వీళ్ళు మంచి సక్సెస్ఫుల్ మరియు వెల్తీ పీపుల్ అయి ఉండాలి. అలా కాదని వీళ్ళు అక్కడ బ్రతకాలంటే గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటది. నార్త్ కొరియాలో బైబిల్ ని బ్యాన్ చేశారు. ఎందుకంటే వీళ్ళు వెస్టర్న్ కల్చర్ కి అపోజ్. ఈ కంట్రీలో ఫారెన్ సాంగ్స్ మరియు మూవీస్ కూడా చూడకూడదు. ఇలా ఒక అతను 2015లో చేయడం వల్ల అతన్ని జైలుకి పంపించాడు. అలాగే తన ఇంట్లో ఉన్నటువంటి క్యాసెట్స్ ని అన్నింటినీ తెప్పించి మరీ బహిరంగంగా కాల్చివేశాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంతర్గత రాజకీయాల వల్ల ఈ యొక్క సిటిజన్స్ కి అయితే ఇక్కడ టెక్నాలజీని మరియు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే ఈ గవర్నమెంట్ దూరంగా పెడుతూ ఉంది. అంతేకాదు సిటిజన్స్ లో ఎవరైనా కిమ్ గురించి కానీ లీడర్స్ గురించి కానీ జోయల్ గా మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడినా వాళ్ళనైతే బహిరంగంగా ఉరి తీస్తారంట. ఇక ఫైనల్ గా వాళ్ళకి డెత్ పెనాల్టీ ఎటువంటి రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ ని ఏమంటారో తెలుసా? ఎగ్జాక్ట్ గా నా ఫీలింగ్ కూడా అదే. ఇటువంటి ట్రూ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన గరుడ వ్లాగ్స్ 7 అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్స్ 7.